హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఏ వీడియోలో మనం చూడబోతులే సో ఫ్రమ్ సో అని చెప్పి ఒక కన్నడ మూవీ రివ్యూ. సో ఈ టైటిల్ అబ్రివేషన్ మనం చూసుకుంటే కనుక సులోచన ఫ్రమ్ సోమేశ్వర అని చెప్పి ఒక కన్నడ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకు ఒక సింపుల్ కామెడీ హారర్ మూవీ అని చెప్పి నాకైతే అనిపించింది. సో కర్ణాటకలో ఒక డిస్ట్రిక్ట్లో ఒక ఇంటీరియర్లో ఒక ఊరైతే ఉంటుంది. సో ఆ ఊర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ అనేది ఉంటారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఉంటుంది అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ సెట్ అయితే ఉంటుంది. బట్ వాళ్ళందరూ చాలా యునైటెడ్గా చాలా హ్యాపీగా అయితే ఉంటారు. సో అందులో జేకే అని చెప్పి ఒక వ్యక్తి అయితే ఉంటాడు. సో ఆ వ్యక్తికి దయ్యం పట్టింది అని చెప్పి ఆ ఊరు మొత్తం అయితే నమ్ముతుంటారు అనమాట. సో ఆ దయ్యం పేరు వచ్చేసరికి సులోచన. అసలు సులోచన ఎవరు, ఆ దయ్యం తనకే ఎందుకు పట్టింది అని చెప్పి అసలు ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. సో ఫైనల్గా ఆ దయ్యంని ఎలా వదిలించారు అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఇది ఒక సింపుల్ స్టోరీ. సో ఒక పెద్ద పెద్ద భారీ బడ్జెట్స్, భారీ సెట్టింగ్లు, భారీ ఫైట్లు, భారీ యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ కాకుండా ఒక సింపుల్ స్టోరీని తీసుకొని దాన్ని ఒక లెవెల్ వరకు ఎంగేజింగ్గా గ్రిప్పింగ్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో మూవీ ఒక ప్లస్ పాయింట్స్ మనం చూసుకుంటే కనుక లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. స్టోరీ అనేది సింపుల్ బట్ స్క్రీన్ ప్లే కూడా మనకి ఎంగేజింగ్ అయితే ఉంటుంది. సో ఈ మూవీ మనం ఈ మూవీ చూసినప్పుడు మనం ఈ మూవీ ఈ టోన్లో వెళ్తుంది, సో ఈ జోన్లో వెళ్తుంది అని చెప్పి మనం అయితే అనుకుంటాం. సో బట్ అక్కడ ఒక ట్విస్ట్ అనేది వస్తుంది అనమాట. సో ట్విస్ట్ అనేది వచ్చి మనం ఎక్స్పెక్ట్ చేసేది కాకుండా ఇంకోటి ఏదో జరుగుతుంది. సో అది ఈ మూవీకి ఒక మేజర్ ప్లస్ పాయింట్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక లైక్ ఈ మూవీ చూసినంతసేపు మనం ఒక క్యారెక్టర్స్ వాళ్ళ క్యారెక్టర్ మనం చూస్తాం తప్ప బికాజ్ ఆ హీరో ఎవరు, లైక్ ఆ క్యారెక్టర్ ఎవరితో వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటి, సో వాళ్ళ ఇమేజ్ ఏంటి అని చెప్పి మనకైతే కనపడదు. సో బికాజ్ ఆ క్యారెక్టరైజేషన్ అనేది మనకు కనిపిస్తుంది. సో అది కూడా ఈ మూవీకి ఒక ప్లస్ పాయింట్. అండ్ రాజ్ బి శెట్టి ఈ మూవీలో అయితే ఉన్నాడు. సో తను వచ్చిన తర్వాత మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అండ్ లాస్ట్ ఒక 30 minutes సీక్వెన్సెస్ అయితే బాగున్నాయి. అండ్ ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లైక్ కామెడీ. సో కామెడీ వర్కౌట్ అయిందా నెక్స్ట్ లెవెల్లో మన ఈవి సత్యనారాయణ గారి రేంజ్ కామెడీ అయితే కాదు ఇది. బట్ ఉన్నంతలో ఆ హ్యూమర్, ఆ డైలాగ్, ఆ సిచ్యువేషన్ దగ్గర నుంచి తీసుకురావడం అయితే జరిగింది. సో ఆ డైలాగ్స్ కానీ ఆ హ్యూమర్ కూడా ఈ మూవీకి ఒక మేజర్ ప్లస్ పాయింట్. లైక్ ఈ మూవీలో రవి అన్న అని చెప్పి ఒక క్యారెక్టర్ అయితే ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ కూడా బాగుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే కనుక లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా ఈ విలేజ్లో వీళ్ళు చూపించిన లొకేషన్స్ అయితే బాగున్నాయి. అండ్ ఇప్పుడు సినిమాలో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ మూవీ స్టార్ట్ అవ్వడం మంచిగానే స్టార్ట్ అవుతుంది, లైక్ ఎండ్ అవ్వడం కూడా బాగానే ఎండ్ అవుతుంది. బట్ ఆ మిడిల్ పోర్షన్స్ కొంచెం నాకైతే రిపిటేటివ్నెస్ అనిపించింది. సో చెప్పాలనుకున్న పాయింటే మళ్ళీ చెప్పడము, సో చెప్పింది మళ్ళీ చెప్పడం అన్నట్టు నాకైతే అనిపించింది. బట్ ఓవరాల్ మూవీ గురించి చెప్పాలంటే లైక్ మూవీ అయితే బాగానే ఉంటుంది, చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3/5. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనుక్కుంటే కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.